హాయ్ అండి, జై శ్రీకృష్ణ. అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు బ్లౌజ్ కటింగ్ అయితే మీకు చెప్తున్నాను. ఇది ఏ సైజ్ బ్లౌజు, బ్యాక్ ఓపెన్ ఉన్నప్పుడు ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలి, ఈ సైజుని ఎలా కొలుచుకోవాలి, ఇంకా షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి ఈ సైజ్కి, అండ్ ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా పెట్టుకోవాలి, ప్రిన్సెస్ కట్కి ఎంత, ఈ సైజ్కి ఎంత ఫ్రంట్ డాట్ పాయింట్ ఉంటుంది, అండ్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి అనేది పూర్తిగా మీకు వీడియో కటింగ్ అయితే నేను చూపిస్తున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు చూడండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, తప్పకుండా నేను మీ డౌట్ని క్లియర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకుందాం. ఇదిగోండి, సైజు బ్లౌజ్ కొలుచుకునేటప్పుడు ఇది ఏ సైజు అనేది కొంతమంది నడుము నుంచి కొలుచుకుంటారు, కొంతమంది చెస్ట్ నుండి కొలుచుకుంటారు. అయితే నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, చెస్ట్ నుండి కొలుచుకొని మనం గనక కరెక్ట్గా తీసుకుంటే ఆటోమేటిక్గా నడుము చిన్న ఉంటుంది కాబట్టి వచ్చేస్తుంది అని నా ఉద్దేశం. ఒక్కొక్కరు డిఫరెంట్ క్వశ్చన్లు అయితే అడుగుతున్నారండి. సో వాళ్ళకి ఒక్కటే చెప్తా నేను, చెస్ట్ కంటే నడుము వచ్చేసి తక్కువగా ఉంటుందండి. ఎస్, ఒకవేళ చెస్ట్ ఇప్పుడు మనకు 38 ఉంది, ఇది వచ్చేసి 35 ఉంది నడుము, అప్పుడు ఎలా తీసుకోవాలి అని కొందరు 2 ఇంచెస్ డిఫరెంట్ ఉంది, కొందరు 4 ఇంచెస్ డిఫరెంట్ ఉందని కొందరు. నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక షార్ట్ వీడియోలోనైతే పెట్టాను. నడుము భాగం ఎంత ఉంది, నడుము భాగంతో తీసుకుంటే చెస్ట్ ఎలా వస్తుంది, చెస్ట్ భాగం తీసుకుంటే నడుము ఎంత వస్తుంది అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. అది మరి మీకు అర్థం కాలేదా? లేదు అంటే కావాలని ఇట్లా నాకు మెసేజ్లు చేస్తారా, నాకు అర్థమైతలేదు. కానీ ఏదైనా సరే అండి, ఒకరు చెప్తున్నారు అంటే నేనైతే నా అనుభవం ప్రకారం నేను చెప్తున్నా అండి, చెస్ట్ కంటే నడుము అనేది ప్రతి ఒక్కరికి కూడా కొంచెం తక్కువే ఉంటుంది. ఒకవేళ చెస్ట్ నడుము ఒకలాగా ఉంటే గనక మనం కొంచెం నడుము దగ్గర ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి ఖర్చు అనేది, అంతేగాని ఇంకా డిఫరెన్స్ పెద్దగా అయితే ఏముండదు. ఓకేనా? ఇప్పుడు మనం ఈ చెస్ట్ ఎంతనో కొలుచుకుందాము. 17.5 ఉందండి, అంటే 17.5 ఎంత అవుతుంది? 35 ఇంచెస్. రెండు ఎందుకు కొలుచుకున్నారు అంటే బ్యాక్ పార్ట్ ఒకటి, ఫ్రంట్ పార్ట్ ఒకటి, అంటే ఇది 35 సైజ్ బ్లౌజ్ అండి. 35 సైజ్ బ్లౌజ్కి ఇదిగోండి 35 సైజ్ బ్లౌజ్ ఇదే. ఒక్కొక్కరు అడుగుతున్నారు టేప్తో కొలతలు తీసుకొని ఆ కొలతలతో మాకు చెప్పండి అని కొందరు అంటారు, కొందరేమో ఆది బ్లౌజ్తోనే చెప్పండి అక్క అని కొందరు అంటారు. అందరినీ అయితే నేను సాటిస్ఫై చేయలేనండి. 1 by 1 నాకు టచ్ అయిన వాళ్ళకి మటుకు, నాకు కన్వీనియంట్గా కటింగ్ ఉన్న వాళ్ళకి మటుకు నేను తప్పకుండా చెప్తాను. అందరినీ అయితే సాటిస్ఫై చేయలేను, తప్పుగా అయితే అనుకోవద్దు. నాకు వీలైనప్పుడు నేను చెప్తానే ఉంటానండి. ఆ వీలుని బట్టి నాకు యూట్యూబ్ ఒక ఫ్యామిలీ అయితే నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది కదా, వాటిని వీటిని అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ నేనైతే టైలరింగ్ని ఇంట్లో అండ్ రిలేషన్షిప్ అండ్ మళ్ళీ యూట్యూబ్ ఫ్యామిలీ వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడిప్పుడే నేను మీ అందరికీ కూడా దగ్గర అవుతున్నాను. దయచేసి అందరూ తప్పుగా అనుకోకుండా నన్ను మంచి మనసుతోటి ఆదరించి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీలైనన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటన్నిటికీ ఆన్సర్స్ ఉంది మన యూట్యూబ్ ఛానల్లో, కానీ హాఫ్ చూస్తున్నారు. సో ఫుల్ చూడండి. మీరు ఫుల్ చూస్తే మీకు తప్పకుండా లైవ్ స్ట్రీమ్లో అయినా దొరుకుతుంది, అండ్ షార్ట్ వీడియోలో కూడా దొరుకుతుంది, అండ్ వీడియోస్లో కూడా నేను క్లియర్గా చెప్తున్నానండి. సో తప్పుగా అనుకోవద్దు. అడిగిన క్వశ్చన్నే రిపీట్గా అడుగుతున్నారు, అడిగిన క్వశ్చన్నే నేను ఆన్సర్ చెప్పిన తర్వాత కూడా అది చూడకుండా రిపీట్గా అడుగుతున్నారు. సో దయచేసి ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. ప్రీవియస్ లైవ్, ప్రీవియస్ కట్టింగ్స్ వీడియోస్, ప్రీవియస్ షార్ట్స్ వీడియోలు అయితే చూడండి. ఒకవేళ అందులో నేను చెప్పలేదు అంటే తప్పకుండా మీ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే నేను ఇస్తాను. ఓకేనా?
మరి ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళిపోదాము. ఈ బ్లౌజ్ 35 సైజ్ అండి. 35 సైజ్కి ఎంత లెంత్ ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ నుండి మనం ఈ డాట్ వరకు చూసుకోవాలి. డాట్ వరకు ఎంత ఉందంటే 15 ఇంచెస్ ఉందండి. ఇదిగోండి 15 ఇంచెస్ లెంత్ ఉంది. నెక్ వచ్చేసి నేను నెక్ని ఈ విధంగా కొలుచుకుంటానండి. 10.5 ఉంది. ఇది బ్యాక్ నెక్. ఇది మనం కుట్టిన బ్లౌజే, చాలా చాలా బాగుంది అని చెప్పారు. ఇదిగోండి ఈ ఆర్మ్ డౌన్ అయితే 5.5 ఉంది. ఈ విధంగా చూసుకుంటే 5.5 ఉంది. అండ్ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాము. ఫ్రంట్ నెక్ 6.5 ఉంది. ఇది ఆర్మ్ డౌన్, ఇది ఫ్రంట్ నెక్. ఓకే, ఇక్కడ ఎంత ఉంది ఒకసారి చెక్ చేద్దాం. ఇది 2.25 ఉంది షోల్డర్ పైన. ఈ నెక్ విడ్త్ వచ్చేసి ఇక్కడ 6 ఇంచెస్ రెడీ అయినాక ఉంది. ఇప్పుడు మనం ఫ్రంట్ ఓపెన్ కాకుండా, ఇది ఫ్రంట్ ఓపెన్ నెక్ అండి. సో అందుకే ఇక్కడ ఫోల్డ్ వేసుకున్నాను, ఇక్కడ ఓపెన్స్ అయితే వేసుకున్నాను. ఓకే, ఇప్పుడు 1/2 ఇంచ్ ఖర్చుకైతే ఈ విధంగా నేను తీసుకుంటున్నాను. 15 ఇంచెస్ దగ్గర మనకు లెంత్ ఉంది కాబట్టి ఇక్కడ ఖర్చుకి వదిలిపెట్టినది క్లాత్ తీసేసి ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నానో అక్కడ 15 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. చూడండి ఈ విధంగా ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ తీసుకుందాము. 10.5 దగ్గర మనం మార్కింగ్ వేసుకుందాం. 10.5 దగ్గర ఇలా లైన్ ఒకటి గీసుకొని ఈ విధంగా మార్క్ వేసుకుందాం. ఒకవేళ మీకు అలా చూడడం కొంచెం అనిపిస్తే ఇక్కడ నుండి కూడా మీరు ఇలా చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఖర్చుకి వదిలిపెట్టాను, ఇక్కడ కూడా ఖర్చుకి వదిలిపెట్టి ఈ విధంగా మార్క్ వేసుకుంటే కరెక్ట్గానే వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఇది కొంచెం డిఫరెంట్ నెక్, 3 పాయింట్ నెక్ అన్నమాట. కొంచెం షేప్ ఉంటుంది. ఇది 35 సైజు కాబట్టి ఇక్కడ నుండి 8.25 దగ్గర మనం మార్క్ చేసుకుందాం. 8.25, 8.25, 17 ఇంచెస్. 17.5 వచ్చింది. ఇదిగోండి 8.25, 8.25, 17.5 అంటే 8.35, 8.75. ఓకే, ఇక్కడ నుండి మనం నడుముని చూసుకుందాము. మీరు నడుముతో కూడా చెప్పండి అంటున్నారు కాబట్టి ఒక్కసారి నడుము చూసుకుందాం. నడుము వచ్చేసి మనకు 28 ఇంచులు ఉంది. అంటే 7 ఇంచులు నడుము. ఏనాలు 28. ఓకే, ఇక్కడ ఒక 1 ఇంచ్ ఖర్చుకి తీసేసి ఇక్కడ 2 ఇంచెస్ నేను మార్జింగ్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం చెస్ట్ నుండి, ఇక్కడ చెస్ట్ ఉంది కదండి, చెస్ట్ పాయింట్, చెస్ట్ నుంచి ఎక్కడైతే మనకు నడుముందో అక్కడి వరకు ఈ విధంగా లైన్ అయితే గీసుకోండి. ఇలా ఇక్కడ ఒక 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ అయితే చేసుకోండి. ఇది ఖర్చు. కొంచెం డిఫరెన్స్ వచ్చింది చూసారు కదా. చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉండి నడుము అనేది తక్కువగా ఉన్నప్పుడు ఒక 1 ఇంచ్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్ గా కాకుండా కొంచెం డిఫరెన్స్ వచ్చింది. అంతే ఉంటుందండి. నేను ఒకవేళ స్ట్రైట్ గా ఇలా గీసుకున్నాను అనుకోండి, ఈ విధంగా గీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఖర్చు అనేది కొంచెం ఎక్కువ కనబడుతుంది. అంతే తేడా, ఇంకా మిగతా ఏం ఉండదండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుండి 4 ఇంచెస్ మనం డాట్కి తీసుకుందాం. ఇక్కడ నుండి కూడా 4 ఇంచెస్ డాట్ హైట్ తీసుకుందాము. ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా, ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా తీసుకుంటే మనం ఇక్కడ తీసుకున్న ఖర్చు అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఇంత.
ఇప్పుడు ఇంత పోతే మనకు ఇది ఎంత కనపడుతుందో చూడండి, 7 ఇంచెస్ ఉంటుంది. ఇదిగోండి 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఉంటుంది. ఎందుకంటే 7 4 28 కాబట్టి ఇక్కడ డాట్ తీసేస్తే ఇంతే వస్తుంది అంతే. అది చాలా ఈజీ అండి, మీకు బిగినర్స్కి కొంచెం కష్టమైతుండొచ్చు అంతే. ఇప్పుడు నెక్ వేసుకుందాము. నెక్ వచ్చేసి షోల్డర్ వేసుకుందాం. షోల్డర్ వచ్చేసి మనకు 35 సైజ్ వాళ్ళకి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేద్దాం. ఇందాక చెక్ చేయడం మర్చిపోయాను. ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒక్కసారి ఈ విధంగా చెక్ చేద్దాం. ఇదిగోండి ఇక్కడ నుండి 8.25 ఉందండి ఆర్మ్ రౌండ్. 8.25 ఉంది. ఇదేమో 8.75 ఉంది. మ్యాక్సిమం ఎవరికైనా ఒక ½ ఇంచ్ తగ్గొస్తుంది. ఒక్కొక్కరికి కరెక్ట్గా ఉంటుంది, ఒక్కొక్కరికి 1 ఇంచ్ తక్కువగా ఉంటుంది. అంటే ఆర్మ్ రౌండ్ తోటి మనకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఆర్మ్ రౌండ్ వాళ్ళ సైజుని బట్టి తీసుకోవచ్చు, వాళ్ళ బ్లౌజ్ని బట్టి కూడా మనం తీసుకోవచ్చు. అయితే 8.25 ఉంది ఆర్మ్ రౌండ్. ఇప్పుడు మనం నెక్ ఏ విధంగా తీసుకుందాము. 35 సైజ్కి ఇది బ్రాడ్ నెక్ అండి. సో బ్రాడ్ నెక్స్కి వచ్చేసి మనము షోల్డర్ జారకుండా 5 ఇంచెస్ తీసుకుంటాము. ఎస్, కానీ వీళ్ళకు ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి 5.5 తీసుకుంటున్నాను. మ్యాక్సిమం 5.5 కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఈ విడ్త్ అనేది ఎక్కువ తక్కువ చూసుకొని తీసుకోవాలి. ఓకే, ఇక్కడ నుండి మనం ఖర్చుకి వదిలేసి 5.5 దగ్గరనే నేను మార్కింగ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 5.5 తీసుకున్నాను, ఇక్కడ కూడా 5.5 దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ అయితే ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి మనం 5.5 వచ్చింది కాబట్టి 5.5 ఈ విధంగా తీసుకుంటున్నాం. మీకు ఇక్కడ నుండి ఒకసారి కొలుచుకోండి ఎంత, 9.1 దగ్గర, ఇక్కడ కూడా 9.1 దగ్గరే ఉండాలి. ఒకవేళ అక్కడ కూడా ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది కొలుచుకునేటప్పుడు ఆర్మ్ రౌండ్. సో ప్రతి ఒక్క మార్కింగ్ కూడా పర్ఫెక్ట్గా వేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుండి ఈ మూల నుంచి చూడండి, ఈ మూల నుంచి ఒక 1 ఇంచ్ మనం ఇలా పైకి వేసుకొని, ఇప్పుడు ఇది ఇక్కడ డీప్ ఉంది కాబట్టి 1.5 దగ్గర వేసుకోండి. ఇది బ్రాడ్ ఉంది, ఇది బ్రాడ్ అండ్ కొంచెం డీప్. బ్రాడ్ ఉంది కాబట్టి ఇక్కడ నుండి 1.5 దగ్గర వేసుకోండి. ఒకటి పావు దగ్గర వేసుకొని ఆర్మ్ స్కేల్ తోటి ఈ విధంగా ఒక మార్క్ అయితే తీసుకోండి. ఇది 1 ఇంచ్ ఉంది, ఇది 1.5 ఉంది. ఇప్పుడు మనకు 8.25 రావాలి. ఎస్, మనకు 8.25 వస్తుందా లేదా అనేది మనం ఒకసారి మెజర్ చేద్దాం ఇక్కడ నుండి. అయితే చాలా మటుకు అడుగుతున్నారు, ఇక్కడ నుండి ఒకసారి మెజర్ చేసుకుందాము, కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూద్దాం. ఇదిగోండి ఇక్కడ నుండి ఇది చూడండి ఎంత కరెక్ట్గా వచ్చింది, 8.25. ఇక్కడ ఖర్చుకి తీసేసి ఇక్కడ కూడా ఖర్చుకు తీసేసి నేనైతే చూశాను. ఇప్పుడు ఒకవేళ ఈ ఖర్చు తీసుకొని ఒకసారి చూద్దాం. చూడండి, ఈ ఖర్చుతోని తీసుకున్నా కానీ మనకు అంతే ఉంటుంది. ఈ ఖర్చు తీసేసి మనం ఇంత ఖర్చుతోటి మనం బయటికి వేసుకుంటే ఈ కుట్టు అనమాట, ఇది ఈ కుట్టుతోటి మనం తీసుకున్న 8.25 వచ్చింది. ఈ కుట్టు తీసేసి మనం ఖర్చుతోటి ఇక్కడ పట్టుకున్నా కానీ మనకు 8.25 వచ్చింది. ఎస్, సో ఇట్లా పర్ఫెక్ట్గా అయితే వేసుకోవాలండి. మీ ముందు నేను గ్యాంబ్లింగ్ ఇట్లా ఏం చేయలేదు, కరెక్ట్గా ఇది తీసుకున్నాను, కరెక్ట్గా ఇది తీసుకున్నాను. సో ఈజీగా మనకు వచ్చేసింది. మీరు కూడా ఆ విధంగానే తీసుకుంటూ, నేను ఇంత పర్ఫెక్ట్గా వేయడానికి నాకు ప్రాక్టీస్ అంటే నాకు అనుభవం ఉంది. మీరు కూడా వేయాలి అంటే ఒక్క అటెంప్ట్కే రాదు, ప్రాక్టీస్ చేయాలి. నాకు వచ్చింది మీకు రాలేదు అనంటే మీరు ట్రై చేయండి. నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో అది వినండి, విని
ఎంతెంత వాళ్ళకు ఎంతెంత తీసుకోవాలి అనేది ఒకటే అటెంప్ట్ లో మీకు రాదండి. నిజం చెప్తున్నాను, అనుభవంతోటే వస్తుంది ఏదైనా. ఒక వైద్యుడు, ఒక డాక్టర్ అవ్వాలంటే ఒకరు పోయిన తర్వాతనే ఒక డాక్టర్ అవుతారంట, అది ఒక సామెత ఉంది. అలాగే ఒక బ్లౌజ్ ఖరాబ్ అవుతుంది, దానికి తప్పు లేదు, కానీ మీరు నేర్చుకోవాలి కదా. నేర్చుకున్న తర్వాతనే మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది ఏదైనా ప్రాక్టీస్. సో ఒక్కసారి ఒకరికి కుట్టి చూస్తే కొంచెం తేడా వచ్చిందంటే నెక్స్ట్ టైం దాన్ని తగ్గించుకోవాలా, ఎక్కువ చేసుకోవాలా అనేది మీరు గమనించాలి. అలా చేస్తేనే మీకు టైలరింగ్ అనేది అనుభవం పెరుగుతుంది. అంతేగాని మీరు చెప్పిర్రు నేను చేసిన ఇది కరెక్ట్ రాలేదు అని మాత్రం అనుకోకండి, ఓకేనా. ఏదైనా అనుభవంతో వస్తుందండి. నేను కూడా స్టార్టింగ్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. నాకు మొన్నటి వరకు కూడా చాలా ఆమ్ డౌన్, చాలా ఇది తేడా ఉంటుండే, కానీ ఎవరు నేర్పించలేదు. నా అంతలో నేను నేర్చుకున్న విద్య మీకు కూడా రావాలి. నేను ఏ విధంగా టాలెంట్ తోటి నేర్చుకున్నానో మీకు కూడా అదే విధంగా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఇంత క్లాస్ తీసుకుంటున్నాను. లేకపోతే నాకు ఎందుకండి, ఓకేనా. సో ఇది కరెక్ట్గా వచ్చిందండి. ఇక్కడ 5.5 వేసుకున్నాను నేను. ఆర్మ్ డౌన్ కూడా 5.5 వేసుకున్నాను, ఎగ్జాక్ట్గా వచ్చింది. ఓకే, ఇది 2. ఇది 3 ఇంచెస్, ఇది 3 ఇంచెస్ వేసుకున్నానండి. ఇది 2.5 వేసుకున్నాను. అయితే మనకు వాళ్ళ భుజం ఎంత రావాలి, 2.25. అంటే ఇక్కడ మనం ఖర్చుకి ఇంత తీసేస్తాం, ఇక్కడ కూడా ఖర్చుకి ఇంత తీసేస్తాం. అప్పుడు ఎంత వచ్చింది చూడండి, ఎగ్జాక్ట్గా 2.25 వచ్చింది. ఎస్, ఒకవేళ మనం 2.25 ఇక్కడ 2.25 తీసుకున్నాం అనుకోండి, మనకు 2.25 రాదు కదా. 2.5 తీసుకుంటే 2.25 రాదు కదా. సో దాన్ని కూడా మనం గ్రహించుకొని తీసుకోవాలి. ఒక్కొక్కరు ఈ భుజాలు నాకు ఇంతే ఉండాలి, ఈ షోల్డర్ అస్సలు పెరగొద్దు, ఈ హ్యాండ్ ఇక్కడ నుంచి పట్టుకుంటే హ్యాండ్ కరెక్ట్గా ఇంతే రావాలి అనే కస్టమర్స్ కూడా నేను చూసానండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 3 ఇంచెస్కి పైన ఇలా వేసుకొని మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే తీసుకోండి. ఈ విధంగా తీసుకొని ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ నుండి మనం ఎంత బ్రాడ్ కావాలి అనేది ఆ బ్లౌజ్ని చూసాం కదా. ఆ బ్లౌజ్ బ్రాడ్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంది. ఎస్, మనం 3 ఇంచెస్ దగ్గర ఒక బ్రాడ్ వేసుకుందాం. ఇది ఇంకొక పాయింట్ అంతా ఎక్కువ పెట్టుకుంటున్నాను, ఒక 2 పాయింట్స్ అంతా మనం తగ్గించాలి, ఎందుకంటే కుడితే మనకు పోతుంది. కానీ ఈ నెక్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి మనం కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాము. ఇక్కడ నుండి మనం ఈ విధంగా తీసుకొని చూడండి, ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుండి కూడా ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది 3 పాయింట్ నెక్. దీన్ని మనం షేప్ చేసుకోవాలి. అంటే నాకు కర్వ్ స్కేల్ పైన పెట్టేసాను. ఇప్పుడు ఈ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ తోని షేప్ అనేది మనం ఈ విధంగా తీసుకుందాం. ఇలా ఇక్కడ కూడా ఈ విధంగా తీసుకుందాం. ఇలా కొంచెం ఈ విధంగా యాడ్ చేసుకుంటే షేప్ ఇక్కడ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది కూడా మనకు షోల్డర్ డ్రాప్ అవ్వకుండా కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఒకవేళ మనం ఇక్కడ నుంచి కూడా ఇలా తీసుకోవాలంటే ఇలా ఇలా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఇందులో కొంచెం తేడా కూడా ఉంటుంది. ఎస్, ఈ నెక్ బాగుంది కాబట్టి మనం ఇది కాకుండా ఈ నెక్ తీసుకుందాం. ఓకే, ఇలా ఇప్పుడు టోటల్గా మనకు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే వచ్చింది. ఇక్కడ నుండి ఒక 2 పాయింట్స్ అంతా మనం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు కానీ ఇక్కడ ఈ ఖర్చుకి ఈ దాటికి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఎంత అయితే ఇలా వస్తుందో చూడండి, ఎంత అయితే ఈ విధంగా వస్తుందో ఇలా మనం తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా తీసుకుంటే ఇక్కడ నుండి కొంచెం క్లాత్ తక్కువైనా కానీ ముడతలు అనేటివి రాకుండా ఉంటుందండి. ఖచ్చితంగా ఇలా అయితే తీసుకోండి, చాలా బాగుంటుంది. కటింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్
మనకు వేసుకున్న తర్వాత కూడా ముడతలు అనేటివి రాకుండా ఉంటుంది ఇలా వేసుకుంటే. ఇదిగోండి ఈ విధంగా. ఓకే, ఇలా. సో ఇప్పుడు మనం బ్లౌజ్ అయితే టోటల్గా కటింగ్ చేసేసుకుందాం. ఎక్కడైతే మనకు 2 పార్ట్స్కి అవసరమో ఇక్కడ కచకా అనేది పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వరకు. చాలా బాగుంటుంది కటింగ్ మీకు ఒకవేళ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. ఇదిగోండి ఈ విధంగా మనకు నెక్ అనేది వస్తుంది. ఇక్కడ కొంచెం బ్రాడ్గా ఉంది కాబట్టి ఇక్కడ 1.25 తీసుకున్నాను. రైట్, షోల్డర్ డ్రాప్ అవ్వదు. ఇక్కడ ఫోల్డింగ్స్ అనేటివి కూడా రాదు, ఎందుకంటే మనం కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి. ఎక్కువ తీసుకొని ఎక్కువ ఇలా వేసుకొని అంటే ఇది ఎప్పుడైతే మనకు లూజ్ ఉంటుందో ఇది ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతుంటుంది. ఇది ఎప్పుడైతే పర్ఫెక్ట్గా మనకు కూర్చుందో, ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా కూర్చుందో అప్పుడు షోల్డర్ అనేది డ్రాప్ అవ్వదండి. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసుకుందాము. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. ఇదిగోండి ఫ్రంట్కి వచ్చేసి మనం ఇక్కడ ఖర్చుకి మార్జింగ్ అనేది తీసుకోవాలి. స్ట్రైట్ కటింగ్ బ్లౌజెస్కి, ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజెస్కి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా అయితే ఖర్చుకి మార్జింగ్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే వేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి. స్ట్రైట్ కట్ బ్లౌజెస్కి ఏమో 1/2 ఇంచ్ అలా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎలా ఉందో మనం బ్యాక్ పార్ట్ సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా రావడానికి బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఏ విధంగా నెక్ తీసుకోవాలి, ఏ విధంగా ఆర్మ్ డౌన్కి డౌన్ కటింగ్ తీసుకోవాలి, ఆర్మ్ రౌండ్కి ఏ విధంగా చెస్ట్ పాయింట్ తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి నెక్ తీసుకుందాం. ఫ్రంట్ నెక్ ఎంత ఉందండి? 6.5 ఉంది. మనం ఇక్కడ నుండి ఖర్చుతో సహా 6.5 తీసుకుందాం. ఇక్కడ ఖర్చుకి తీసేస్తే ఎక్కువ వస్తుంది కాబట్టి ఖర్చుతో సహా 6 పాయింట్స్ తీసుకుందాం. ఇక్కడ నుండి ఒక లైన్ తీసుకొని చూడండి, ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది నెక్ అనేది. ఇదిగోండి ఒక 1/2 ఇంచు, ఒక 1/4 ఇంచు ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాను. చూడండి ఒక 1/4 ఇంచు ఈ కటింగ్ కోసం నేను ఇక్కడ ఎంత తీసుకున్నాను? ఒక 3/4 ఇంచు ఎక్కువ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ నుండి డౌన్ 4 ఇంచెస్ దగ్గర తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ విధంగా మనం నెక్ ఈ హైట్ ఎంత ఉందో అంతవరకు ఈ విధంగా మార్క్ చేసుకుందాం. షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, షోల్డర్ అసలు డ్రాప్ అవ్వదు. ఎస్, ఇక్కడ ఎంతైతే ఎక్కువ తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే కరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇందులోకి కలిపేసుకోవాలండి, ఇందులోకి కలిపేసుకోవాలి. ఇక్కడ మనకు ఒక్క 1/4 ఇంచు మటుకే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ఇక్కడ ఈ పొజిషన్లో ఒక్క 1/4 ఇంచు మటుకే తీసుకోవాలి. ఎక్కువ మాత్రం అస్సలు తీసుకోవద్దు. తీసుకోకుండా నో ప్రాబ్లం. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ విధంగా కొంచెం తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ డ్రాప్ అవుతుంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది, అందుకే మనం తీసుకోవద్దు. ఓకే, ఇక్కడ లిటిల్ విట్ ఒక్క 1 పాయింట్ అంతే ఇలా డౌన్ చేసుకుంటే మనం కొంచెం ఇలా చేసినప్పుడు ఇలా వస్తుంది. ఓకే,
ఇప్పుడు ఇక్కడ నుండి మనము 10.25 దగ్గర మనం వేసుకుందాం. 10.25 ఇక్కడ నుంచి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకుందాం. ఇది 10.25, ఇక్కడ 2. మనకు 36 సైజ్ బ్లౌజ్కి ఎంత ఉంటుంది? 10.5 ఉంటుంది. ఎస్, ఇక్కడ నుండి 10.5 పెట్టుకోవచ్చు. వాళ్ళ చెస్ట్ని బట్టి 10 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు, వాళ్ళ హైట్ని బట్టి. ఇది 15 ఇంచెస్ హైట్ కాబట్టి మనకు 10.5 అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ 10.25. ఇక్కడ నుండి ఖర్చుకి తీసేసి 4 ఇంచెస్ దగ్గర నేను ఇలా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ డౌన్కి 3.5 పెట్టుకున్నాం. ఇక్కడ 4 ఇంచెస్ తీసుకుంటే ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడికి తగ్గాలి. ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ ఇలా పైకి తీసుకొని 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా హైట్ మార్కింగ్ వేసుకుందాం. చూడండి, ఇక్కడ నుండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి, ఇక్కడ నుండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ విధంగా మనకు రావాలి. అంటే ఈ స్కేల్ తీసుకుంటే మీకు ఉపయోగం చాలా ఉంటుంది. ఈ స్కేల్ తీసుకొని ఎక్కడి వరకు అయితే ఇలా మనకు నీట్గా ఈ షేప్ వరకు వస్తుందో అక్కడి వరకు ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి డాట్ పాయింట్ 10.5. మరి ఇక్కడ నుండి చెస్ట్ పాయింట్ ఇది డాట్ పాయింట్ ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. డాట్ పాయింట్ 3 ఇంచెస్ దగ్గర ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే తీసుకోండి. మనకు ఇందులో చెస్ట్ అనేది ఉండాలి, ఇందులో క్రాస్ బెల్ట్ అనేది ఉండాలన్నమాట. అంటే క్రాస్ బెల్ట్ అలాగా తీసుకోవట్లేదు, సో ఫిక్స్ ఉండాలన్నమాట. టోటల్గా టైట్గా పట్టేయాలి, అప్పుడే చెస్ట్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఇందులో సెట్ అవుతుంది. ఇప్పుడు డాట్కి వచ్చేసి ఇదిగోండి 3 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఇక్కడ 2.5 ఆర్ 2.25, 2.5 దగ్గర నేను మార్కింగ్ చేసుకుంటున్నాను కొంచెం మంచి షేప్ కోసం. ఓకే, ఇక్కడ నుండి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ తీసుకొని ఇక్కడ నుండి డాట్ మార్కింగ్ అయితే ఇలా వేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా వేసుకొని ఈ షేప్ దగ్గర కొంచెం ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇది కొంచెం ప్రాక్టీస్ అయితే చెయ్యండి. ఇది ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్గా మీకు ఈ కటింగ్ అయితే వస్తుంది. ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా తీసుకొని, ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇలా తీసుకోవాలి, ఒక హాఫ్ ఇంచ్. ఎక్కడైతే మనకు ఫిట్టింగ్ కుట్టు ఉంటుందో ఆ కుట్టు వరకు ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఒకవేళ మనం హ్యాండ్ పైకి రైజ్ చేసినాం అనుకో, హ్యాండ్ పైకి లేపినాం అనుకో, మనకు ఈ క్రాస్ బెల్ట్ అంటే ఈ కింది నుంచి చెస్ట్ కనబడకుండా ఉంటుంది అనమాట. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ విధంగా తీసుకుంటే కనబడకుండా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం డాట్ పాయింట్ కోసం ఒక పావు ఇంచు డాట్ ఎంతైతే ఉంటుందో అంటే 2.5 ఆర్ 2 ఇంచెస్ వరకు ఈ విధంగా వేసుకుంటే మనకు ఇక్కడ కూడా షేప్ అనేది బాగా వస్తుంది, అండ్ ఇక్కడ కూడా షేప్ అనేది బాగా వస్తుంది. ఒకవేళ ఇది మనకు ఎక్కువగా ఉంటుంది, కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అనుకుంటే ఏ పాయింట్ అయితే ఇక్కడ చెస్ట్ పాయింట్ ఉందో ఆ పాయింట్ నుంచి ఈ విధంగా మనం ఇలా డాట్ పెట్టేసుకోవాలి. ఇది ఇష్టం అండి, మనం పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు. ఓవరాల్గా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే ఈ విధంగా వచ్చింది. మీకు ఒకవేళ ఇందులో ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీ డౌట్ని అయితే నేను క్లియర్ చేస్తాను. ఇదిగోండి ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా మీకైతే ప్రిన్సెస్ కట్ షేప్ వస్తుంది, అండ్ మంచి నెక్ కూడా వస్తుంది. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. వాళ్ళకు వచ్చేసి ఇక్కడ షేప్ అనేది తక్కువగా రావాలి అని చెప్పారు, అందుకే నేను ఈ విధంగా కట్ చేశాను. ఇదిగోండి నార్మల్ చెస్టే కాబట్టి నేను ఇక్కడ వరకే తీసుకున్నాను. ఒకవేళ హెవీ చెస్ట్ ఉంటే వాళ్ళకు మటుకు ఆ విధంగా తీసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. తప్పకుండా తెలియని వాళ్ళకి షేర్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, వాళ్ళు కూడా చూస్తే ఎంతో కొంత నేర్చుకుంటారని నా ఉద్దేశం. ఇదిగోండి ఇక్కడ ఒక పచ్చక పెట్టుకొని ఈ ప్లేస్లో కూడా ఒక పాయింట్ పెట్టుకుంటే కరెక్ట్గా ఈ పాయింట్ ఒక్క దగ్గరికి చూసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కొంచెం తక్కువగా ఉంటే మనం దీనిపైన ఈ విధంగా పెట్టి మనం డౌన్ కటింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఇదిగోండి. ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని ఇది కరెక్ట్గా చూసుకోవచ్చు. ఒకవేళ కరెక్ట్ లేకపోతే మనకు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇది తగ్గింది అది తగ్గింది అని మళ్ళీ ఆమ్ డౌన్ని కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఎక్కువ ఆమ్ డౌన్ అయిపోతుంది, ప్రాబ్లం అవుతుంది. చూడండి, ఇది కొంచెం మనకు ఎక్కువగా ఉంది, అంటే ఈ పార్ట్ ఎక్కువగా ఉంది. ఈ పార్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం షోల్డర్ సైడ్ తీసుకోవాలి, అంటే ఇక్కడ సైడ్ తీసుకోవాలి. మనకు ఫ్రంట్ సైడ్ తీసుకుంటే ఇంకా నెక్ దగ్గరకు అయ్యి లాగేస్తుందండి. సో ఇలా తీసుకుంటే సరిపోతుంది. అది ఇప్పుడు షోల్డర్ డ్రాప్ అవ్వకుండా పర్ఫెక్ట్గా అయితే కటింగ్ అయితే చేశాను. ఇప్పుడు ఇందులో లైనింగ్ వద్దన్నారు వాళ్ళు, కాబట్టి నేను డైరెక్ట్ ఈ బ్లౌజ్ అయితే తీసుకుంటున్నాను. వాళ్ళకి హ్యాండ్ లైనింగ్ వద్దంట. లైనింగ్ తోని చేస్తే మనకు 4 జాయింట్స్ పట్టకుండా 2 జాయింట్సే పట్టేటట్టు చూసుకోవాలి. ఒకవేళ లైనింగ్ కాకుండా మెయిన్ క్లాత్ తో తీసుకుంటే మటుకు ఖచ్చితంగా 4 జాయింట్స్ వేసుకోవాలండి. ఎందుకంటే మనకు వెనకాల భుజం దగ్గర కనబడతాయి. ఓకే, ఇప్పుడు ఈ హ్యాండ్ ఎంత ఉందో ఒక్కసారి మనం మెజర్ చేసుకొని ఈ హ్యాండ్ వచ్చేసి ఇక్కడి వరకు మనకు ఉంది అండ్ ఇక్కడి వరకు ఖర్చు. ఈ లూజ్ వచ్చేసి ఇక్కడి వరకు ఉంది. ఇక్కడ నుండి చూడండి హ్యాండ్ షేప్ అనేది ఏ విధంగా ఇచ్చాను నేను. ఇలా స్ట్రైట్ గా ఇలా ఇస్తే అది అస్సలు సూట్ అవ్వదు. ఇలా ఉంది. ఇక్కడ మనకు కరెక్ట్గా ఇది కరెక్ట్గా పెట్టేసుకుందాము. ఇక్కడ కుట్టు, ఇక్కడ ఖర్చు. ఓకే, ఇక్కడ నుండి మనం ఈ విధంగా తీసుకొని వాళ్ళ ఆర్మ్ డౌన్ ఎంత ఉంది ఒక్కసారి చెక్ చేసుకుందాం. 8.25 దగ్గర మనం ఈ విధంగా మార్క్ అయితే చేసుకుందాం. 8.25. ఓకే, ఇక్కడ నుండి ఎంత ఉంది 2.25 పెట్టేసుకుందాం, కానీ 2.5 తీసుకుందాం. ఇక్కడ అది సాగినట్టులాగా ఉంది. ఇక్కడ నుండి ఇలా మనం ఇలా తీసుకొని 8.25 దగ్గర మనం ఇలా మార్క్ చేసుకుంటే మనకు ఫిట్టింగ్ కుట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసుకొని చూడండి, ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ తోటే మనం ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ నుంచి కూడా 1.25 దగ్గర డౌన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఇప్పుడు ఈ హ్యాండ్ కటింగ్ వచ్చేసి పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ కూడా ముడతలు అనేటివి రాకుండా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. మీరిచ్చే హై పాయింట్స్ వల్లనే మనకు ఈ వీడియో అనేది వైరల్ అవుతుంది, ఇంకా కొంతమంది నేర్చుకున్న వాళ్ళు అవుతారు. సో తప్పకుండా హై పాయింట్స్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. ఇదిగోండి, నేను చాలా బిగినర్స్కి కూడా చాలా ఈజీగా ఉండడానికి ప్రతి ఒక్కటి కూడా నేను ఒక మంచి చార్ట్ షీట్ తయారు చేసి నేను చేయాలనుకుంటున్నాను. నాకు కొంచెం టైం ఇవ్వండి, ఖచ్చితంగా మీకోసం నేను ఆ చార్ట్ షీట్ని ప్రిపేర్ చేసి రోజు కొంచెం అయినా తయారు చేసి మీకు నేను చూపిస్తాను. ఓకేనా, ఇదండి.
చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మేడం నా దగ్గర చాలా ఇయర్స్ నుంచి కుట్టించుకుంటున్నారు. సో మధ్యలో ఉప్పల్ వెళ్ళారు, అప్పుడు అక్కడ బొటెక్లో ఇచ్చారంట, మళ్ళీ తర్వాత ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడనే ఇచ్చారు. ఇదిగోండి, ఈ విధంగా ఇలా కచ్చక దగ్గరకు వస్తుంది. ఈ కుట్ట అనేది చూడండి, స్ట్రైట్ కుట్ట అనేది ఇలా స్ట్రైట్గా మనకు ఇలా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం ఈ ఆమ్ రౌండ్ అనేది ఆమ్ హోల్ అనేది కరెక్ట్గా చూసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా? ఈ కటింగ్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఓకే, ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.